అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం దశ దిశలా ఘనంగా జరిగింది. విశ్వవ్యాప్తంగా జరిగిన ధ్యాన దినోత్సవం ఒక వేడుకగా సాగింది. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఓక్యులస్ నుండి ధ్యానం నిర్వహించారు. ప్రత్యక్షంగా వేలాది మందితోనూ, ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలతో ధ్యానం చేయించారు. ప్రపంచం అశాంతిలో ఉన్నందున ధ్యానం ద్వారా అంతర్గత ప్రశాంతతను పొందవచ్చని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ఈ కార్యక్రమానికి మద్దతు పలికింది. ధ్యానం అనేది విలాసం కాదు, అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, మానసిక శ్రేయస్సు కోసం ధ్యానం ముఖ్య సాధనంగా మారిందన్నారు. అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కర్ణాటక మైసూర్ నుంచి అయోధ్యకు రైలు మార్గం ద్వారా బయలుదేరారు. 1300 మంది భక్తులతో ప్రత్యేక రైలు మైసూర్ నుంచి బయలుదేరింది. 55 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈ నెల 24వ తేదీన రాత్రికి అయోధ్య చేరుకుంటుంది. అయోధ్యలో ఈ నెల 24 నుండి 28 వరకు రామోత్సవం జరగనుంది. నూతనంగా నిర్మించిన ఆశ్రమాన్ని స్వామీజీ ప్రారంభిస్తారు.